ringtone humming, headed out to the highway. I should have seen it coming through the years left in the dust, but after all the lessons learned, it would end the both of us. There's a first for everything, like a hand holding mine. Now I'm left here with the pain from her I love you goodbye. And though it hurts to watch my whole world become the woman she would be, the thing that I forgot would set her free. I taught her how to leave. Summer, man, it feels like yesterday when she was looking out that window on the bus to second grade. The first step she'd ever take, the first cut from a heartbreak. Been through it all, but now it's time to go our separate ways. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఈరోజు ముచ్చటేందో తెలుసా? వీ ఫైనలీ గాట్ ఎంగేజ్డ్ అండ్ మీ అన్నది ఎంగేజ్మెంట్ అయిపోయింది. వదినని కూడా నేను ఈరోజు వ్లాగ్లో ఇంట్రడ్యూస్ చేస్తాం అనుకుంటున్నా మీకు. అండ్ ఈ ముచ్చట్ను నేను ప్రైవేట్గా ఎందుకు ఉంచుకున్నాను, ఈ విషయాన్ని నేను మీకు పబ్లిక్ ఎందుకు చేయాలి అనే ముచ్చట్లు కూడా నేను మీకు వీడియోలో ముందర చెప్తా. బట్ తుమారా బాయ్ ఎంగేజ్డ్ హే. ఈ రింగ్ని నేను చేతికి పెట్టుకుందాం అనుకున్నా, బట్ మెడల్ వేసుకుంటే కొంచెం చూడడానికి కూడా బాగుంది. అండ్ సేఫ్టీ రింగ్ కొంచెము డైమండ్ అండ్ గోల్డ్ తోటి ఉంది కాబట్టి గీతలు పడతాయి జిమ్లో డంబుల్స్ అవి రిలీవ్ చేస్తున్నప్పుడు, అట్లా అని చెప్పి ఇలా వేసినాయి. సో బేసిక్ మెసేజ్ అంటే ఈరోజు మనం మళ్ళీ కట్ స్టార్ట్ చేస్తున్నాం, విచ్ ఈస్ ఫర్ పెళ్ళి. మీ అన్న పెళ్ళి ఉంది, సో పెళ్ళికి మనము ఒక డైట్ చేస్తున్నాం, కట్ చేస్తున్నాం. తొందర పడకండి బై, ఇప్పుడే కాదు పెళ్ళికి ఇంకా మస్తు టైం ఉంది. ఆగస్ట్లో పెళ్ళి. సో ఆగస్ట్లో పెళ్ళి ఉంది. అప్పటి వరకు మనకు అరౌండ్ 3.5 months టైం ఉంది. ఫ్యాట్ లాస్ చేస్తున్నాం. ఈ ఫ్యాట్ లాస్లో ఒక చిన్న టిప్ నేను మీకు ఇస్తాను. ఏంటంటే, మీరు ఎప్పుడైనా కట్ చేస్తున్న టైంలో, ఫ్యాట్ లాస్ చేస్తున్న టైంలో ఒకటి ముచ్చట గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా? ట్రై టు ఈట్ విత్ అ స్మాల్ స్పూన్. ఇది చిన్న స్పూన్, ఇది పెద్ద స్పూన్. మీరు ఎప్పుడైతే ఒక చిన్న స్పూన్ తోటి తినడం స్టార్ట్ చేస్తారో, మీకు తక్కువ వాల్యూమ్ ఉన్న, తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఉన్నా కూడా మీరు ఎక్కువ టైం తినచ్చు. అంటే మీకు తక్కువ తింటున్నాం అన్న ఒక ఫీలింగ్ రాకుండా ఉండడానికి మైండ్కి ఇట్లా చిన్న స్పూన్ తోటి తినడం నేను ప్రిఫర్ చేస్తా. ఆల్మోస్ట్ 7 years నుంచి నేను ఫ్యాట్ లాస్లో బల్కింగ్ అన్నీ చేసిన. బల్క్ అయినా కానీ కట్ అయినా కానీ నేను చిన్న స్పూన్ తోటే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నాకు తిండి తినడం మస్తు ఇష్టం పోయి గట్లా. సో పెద్ద స్పూన్ తోటి తింటే ఏంద్రా అంటే, తక్కువ ఫుడ్ ఉన్నా ఎక్కువ ఫుడ్ ఉన్నా కూడా ఒక 10-15 స్పూన్లలో అయిపోతుంది. ఈడ 15 తిన్న చోట నువ్వు ఈడ 30-35 స్పూన్లు తినచ్చు. సో డెఫినెట్లీ వాల్యూమ్ తక్కువ ఉన్నా కూడా చిన్న స్పూన్తో తింటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. సో అది. అండ్ ఈరోజు మీ బాబీని, మీ వదినని నేను ఈ వ్లాగ్లో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. సో చూపిస్తాం, ముందర మాట్లాడదాం. అండ్ మేమిద్దరం కూర్చొని ఒక పాడ్కాస్ట్ లెక్క కూడా చేస్తాం ముందర ఫ్యూచర్లో. ఆఫ్టర్ వి గెట్ మ్యారీడ్ ఒక పాడ్కాస్ట్ కూడా వస్తుంది. బట్ అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆల్ లవ్ అండ్ సపోర్ట్ యూ గైస్ బీన్ షోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఎంతరా 167K దగ్గర ఇట్లా స్ట్రక్ అయిపోయింది మనం ఇన్స్టాగ్రామ్లో. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కసారి రాకెట్ వెళ్ళినట్టు 350K దాకా వచ్చి కూర్చున్నాం. 361K ఈరోజు మార్నింగ్. సో ఇట్స్ ఆల్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ యూ గైస్ బీన్ షోయింగ్. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. అండ్ దీనితోటి నాకు ఒక స్పెషల్ ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే, మీ వదిన నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నాకు సక్సెస్ ఇట్లా స్కై రాకెట్ అవ్వడం స్టార్ట్ అయిందని నేను ఫీల్ అవుతున్నా. సో డూ కామెంట్ వాట్ యూ గైస్ ఫీల్. ఇంతకుముందు పాస్ట్ వాటి గురించి మనం మాట్లాడద్దు, ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్, ఇట్స్ ఆల్ గోన్. ఇప్పటి నుంచి మనం ఎట్లుంటాము, ఇప్పటి నుంచి మన బిహేవియర్ ఎట్లుంటుంది, మన లైఫ్ ఎట్లుంటుంది, నేను నా పెళ్ళాంని, నా పిల్లల్ని ఎట్లా చూసుకుంటా, నా భార్యని ఎట్లా చూసుకుంటా, నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి అనే ముచ్చట్లు మాత్రమే మ్యాటర్ అవుతాయి. ఓకే. సో ఎవరైనా
మీ బాయ్ ఫ్రెండ్లు మీ గర్ల్ ఫ్రెండ్లు వదిలేసినారు అని రిగ్రెట్లు ఏమైనా ఉంటే ప్లీజ్ వదిలేసేయండి, లైట్ తీసుకోండి బై. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ గుడ్ ఫకింగ్ రీజన్ ఐసే. ఓకే, ప్రతి ఒక్కటి మన మంచిగా జరుగుతుంది అని ఒక ప్రూఫ్ నేనే ఒక ప్రూఫ్ని. ఓకేనా? సో ఆ పిల్ల వదిలేసింది, ఈ బాయ్ ఫ్రెండ్ వదిలేసినాడు, ఏడవడం చేయకండి బై. గుడ్ డేస్ ఆర్ కమింగ్ ఫర్ యూ. మంచి రోజులు మీకు ముందర వస్తాయి. ఇఫ్ యూ బిలీవ్, ఒక 2-3 years బ్యాక్ నేను నా యూట్యూబ్ వ్లాగ్స్లో కూర్చొని మాట్లాడుతుండే కదా, అప్పుడు చూస్తే నేను ఏడ్చుకుంటూ కూడా వ్లాగులు చేసిన, ట్రావెల్ చేసుకుంటూ కూడా మూవ్ ఆన్ కావాలా లైఫ్ అట్లా ఇట్లా అని ఏదో మాట్లాడుతుండే, విచ్ ఈజ్ అవుట్ ఆఫ్ సెన్స్. సో అవన్నీ ముచ్చట్లు పక్కన పెట్టేసి మర్చిపోదాం. లెట్స్ బిగిన్ దిస్ హ్యాపీ జర్నీ టుగెదర్ విత్ మై వైఫ్, విత్ యువర్ వదిన. అందులో ఇద్దరం కలిసి చాలా వ్లాగ్స్ చేస్తాం. మీ వదిన కూడా రెగ్యులర్గా వ్లాగులు షూట్ చేస్తుంది. నా ఛానల్లో వస్తాయి వీడియోలు, ముందే చెప్తున్నాం. సో అది ఓకే. అండ్ బాడీ వెయిట్కి వచ్చేసరికి నా బాడీ వెయిట్ ఈరోజు మార్నింగ్ 81 kilos ఉండే. సో పెళ్ళికి ఐ థింక్ అరౌండ్ 68 ఉంటా. సో 13-14 kgs నేను తగ్గాలి ఇంకా. ఐ డెఫినెట్లీ డూ ఇట్, నాట్ ఎ బిగ్ డీల్. ఎంగేజ్మెంట్కి తగ్గినాం, పెళ్ళికి ఇంకా మంచిగా తగ్గుతా. కాంపిటీషన్లు ఎన్నాడలే మనం, కాంపిటీషన్స్ ఎన్ని కట్లు కొట్టలే. నార్మల్గా ఫ్యాట్ లాస్ 7-8 times చేసినాం, పెళ్ళికి పెద్ద ముచ్చటేం కాదు. బట్ నేనేం డైట్ ఫాలో అవుతున్నా ఏంటిది అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా.